హాయ్! ఇవాల్టి వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అండ్ అరటికాయ ఫ్రై హెల్త్‌కి చాలా మంచిదనమాట. అరటికాయ ఫ్రై అనే కాదు, పచ్చి అరటికాయతో ఏ స్నాక్ చేసినా, అలాగే ఏ రెసిపీ చేసినా కూడా చాలా హెల్తీ అనమాట. సో, ఈవినింగ్ స్నాక్‌కి పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ చిప్స్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందనమాట. మనమైతే కొబ్బరిని యూస్ చేసి చిప్స్ వేసినట్లయితే కేరళ స్టైల్‌లో చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలా హెల్తీ కూడా కొబ్బరి నూనె అనేది. సో, ఈ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై కదా! సో, ఇలా పీల్ ఔట్ అయితే చేసుకోవాలి అరటిపండుని. వన్స్ మనం పీల్ ఔట్ చేసుకున్న తర్వాత మనం ఈ అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఫ్రై చేసి పెట్టారంటే ఇంట్లో ఉన్న వారంతా ఇష్టంగా తింటారనమాట. అండ్ చాలా హెల్తీ కదా! సో, హెల్తీగానే మనం కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఈవినింగ్ స్నాక్‌కి అయితే ఇంకా పిల్లలైతే ఎప్పుడైనా ఏదైనా ఇంట్లో లేనప్పుడు ఇలా బనానాతో అయితే ఇలా చేసి పెట్టినా కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే లంచ్‌కైనా, బ్రేక్‌ఫాస్ట్‌కైనా, డిన్నర్‌కైనా ఆల్ టైమ్ మనకి సెట్ అయ్యేది బనానా. సో, ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. అండ్ కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని అలా ఒక 5-10 మినిట్స్ అలానే బౌల్లోనే ఉంచేయాలన్నమాట. ఇంకా మీరు వీలైతే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ పసుపు యాడ్ చేయకుండా అలా వాటర్ మాత్రమే వేసి ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేసానన్నమాట. ఎందుకంటే అరటిపండులో ఎక్కువగా జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది కదా! ఆ జిగురంతా పోయి మనకి అరటిపండు ఇలా చేతులకు అంటుకోకుండా మంచిగా ఉంటుంది. సో, అందుకని చెప్పి వాటర్‌లో వేసుకోవాలి. అండ్ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. అండ్ దాని తర్వాత మనం ఏవైతే ఇప్పుడు కట్ చేసుకొని సోక్ చేసుకున్నాం కదా పీసెస్, అవంతా మొత్తము ఇక్కడ ఆయిల్‌లో అయితే ఒక 5 మినిట్స్ మనం అలా కదుపుతూ వేంపుకోవాలి. ఇందులో ఇంకా ఏమైనా జిగురు అలా ఉంటే పోతుందనమాట. సో, ఇలా చేసుకున్నట్లయితే మనకి ఇక్కడే హాఫ్ హాఫ్ ఫ్రై అయితే అయిపోతాయన్నమాట. టేస్టీగా కూడా ఉంటాయి అండ్ క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో, మనకి ఇక్కడ ఎలాంటి జిగురు అనేది లేకుండా పంటి కింద పడినప్పుడు చాలా క్రిస్పీగా అండ్ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. సో, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలన్నమాట ఈ పీసెస్ అన్నిటిని. మరీ ఎక్కువ ఫ్రై అయితే చేయొద్దు. ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. ఆ జిగురు అనేది వెళ్ళేంత వరకు మనం కలుపుకుంటే సరిపోతుందనమాట. సో, చూసారు కదా! ఇలా ఉండాలి పీసెస్ అనేటివి. ఇక్కడ ఆల్రెడీ మనకి తెలిసిపోతుంది. అండ్ ఇలా మళ్ళీ అదే ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు అండ్ ఆల్రెడీ చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేటివి వేసుకోవాలి. అండ్ రుచికి తగ్గట్టుగా ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ వచ్చి ధనియా పౌడర్, అలాగే 1 ఫుల్ స్పూన్ వచ్చి కారము, అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఆ మసాలాని ఆనియన్‌కి పట్టించి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బనానా మొత్తం ఇందులో వేసేయాలన్నమాట. ఇలా వేసేసి ఒక 5-10 మినిట్స్ ఉంచేయాలి మళ్ళీ. ఇక్కడ కొన్ని వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఏమైనా సాల్ట్ తక్కువైనా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. తర్వాత అయితే బనానాకి పట్టదసలు. సో, ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా! అసలు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చాలా ఈజీ అండి. ఒక 5-10 మినిట్స్‌లో మనము ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఇలా స్నాక్ టైమ్‌కి తిన్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ టీ టైమ్ అయితే అసలు ఇంకా టీలోకి ఇలా క్రిస్పీగా బనానా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట. అండ్ పిల్లలకి కూడా ఇలా ఇచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీగా తింటారు. సో, బనానా ఇలా అయితే ట్రై చేయండి. అండ్ చిప్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్‌గా ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే మనకి బనానా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.